హాయ్ గాయ్స్, మొత్తానికి ఎంతో లీడర్షిప్ పొందిన వ్యక్తి ఈ వ్యక్తి అందరికి పెట్టే ఫుడ్ అవుతుంది. సార్తోనే మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు అందరికీ పెట్టే ఫుడ్డే తింటున్నారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నాణ్యమైన ఫుడ్ ఇస్తున్నాం. అన్నా క్యాంటీన్లో నాణ్యమైన ఫుడ్. అందుకనే నేను కూడా ఇక్కడ తింటున్నానంటే అర్థమైంది, నాకు నచ్చితేనే కదా తింటున్నాను. నాకు నచ్చిందంటే అందరికీ నచ్చినట్టే కదా. అందరికీ నచ్చిన క్వాలిటీ ఫుడ్, ఏదైతే పేదవాడికి అవసరమో సాంబారు, పప్పు, తాలింపు, పచ్చడి, పెరుగు అన్నీ నాణ్యతతో కూడినట్టు ఇస్తున్నారు. బయట అందరూ అంటున్నారు దాంట్లో అన్ని నాసిరకమే వాడుతున్నారు అంటున్నారు, ఇది ఎంతవరకు వాస్తవం? నాతో కూడా వచ్చి కూర్చొని తిని డిబేట్లో రమ్మను, అప్పుడు నాణ్యమైనది కాదని చెప్పమను. ఇక్కడ ఏ ఒక్కరి చేత ఇది నాణ్యమైనది కాదని చెప్పిస్తే నేను దేనికైనా సిద్ధం. అంటే ఈరోజు బాలకృష్ణ గారు పుట్టినరోజు అని చెప్పి నాణ్యమైన ఫుడ్ ఉంటున్నారా, లేదా రోజు డైలీ ఈ విధంగానే ఉంటుందా? రోజు ఇదే ఉంటుంది, ప్రతిరోజు ఇదే విధంగా పెడతారు. మెనూ ఇదే, ఒక తాలింపు ఉంటుంది, సాంబార్ ఉంటుంది, పెరుగు ఉంటుంది, పచ్చడి ఉంటుంది, రోజు ఇదే ఫుడ్ ఉంటుంది. సార్ అది అందరికీ సరిపోయే విధంగా పెడతారా, లేదా కొంచెం లిమిట్ వరకే అని ఉంటుందా? తిన్నంత పెడతారు, నో ప్రాబ్లం, తిన్నంత ఫుడ్ పెడతారు. సార్ ఇప్పుడు మనం ప్రభుత్వం గురించి మాట్లాడితే ఇంతకుముందు అన్నా క్యాంటీన్ లేవు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో, అన్నా క్యాంటీన్ చూశారు కదా ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారని. ఇంతమందికి అన్నం పెట్టేది తీసేస్తే ఏంది పరిస్థితి అనేది వాళ్ళకి అర్థమై ఉండాలి. ఈరోజు అందరూ దండం పెట్టుకుంటున్నారు. మళ్ళీ 5 రూపాయలకి ఎక్కడ అన్నం దొరుకుతుంది, ప్రభుత్వం అందిస్తుంది కదా. ప్రతిరోజు 400 మందికి అన్నం పెడుతున్నాం అంటే అంతకంటే ఏం కావాలి? దీనివల్ల ఏం ఉపయోగం లేదని చెప్పి ప్రభుత్వం ఓడిపోయిన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ పేదవాళ్ళని అడగండి ఉపయోగం లేదా, రిక్షా దొక్కేవాడిని అడగండి ఉపయోగం లేదా, ఆటో దోలేవాడిని అడిగితే చెప్తాడు ఉపయోగం ఉందా లేదా అని. ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైంది ఇది. 5 రూపాయలు జోబులో ఉంటే అన్నం తినేసి వెళ్ళిపోతాడు. ఆ రోజు మధ్యాహ్నం దాకా ఆటో తోలుతాడు, రాలేదు, వాడి పరిస్థితి ఏంది? 5 రూపాయలు ఇస్తే అన్నం వస్తుంది, తినేసి వాడు పని ఒకటి చేస్తాడు. రిక్షా దొక్కేవాడికి 5 రూపాయలు మహాప్రసాదం, పేదవాడి కోసం పెట్టాను ఇది. పేదల పాలిట ఉన్న నాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారితో. 100% చంద్రబాబు నాయుడు. మేము ఆలోచించేది విజన్ ఉన్న నాయకుడు. ఇటు పేదలకైతేవి, అటు సాఫ్ట్వేర్ రంగం అయితేవి, విద్యారంగం అయితేవి, దేనికైనా సరే విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు. సంవత్సరం రోజుల పరిపాలనలో ఏమేమి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు? మేనిఫెస్టోలో 4,000 ఇస్తాను, పెన్షన్లు 4,000 మాట ప్రకారం ఇచ్చాం. డిఎస్సి చెప్పాం, డిఎస్సి ఇచ్చాం. అన్నా క్యాంటీన్లు చెప్పాం, అన్నా క్యాంటీన్లు ఇచ్చాం. ఈరోజు రేపు 14వ తారీఖు తల్లికి వందనం ఇస్తున్నాం. ఆగస్టు 15 బస్సు ఫ్రీ ఇస్తున్నాం. అక్కడితో మేము మేనిఫెస్టోలో ఏమైతే చెప్పాం, ఉచిత సిలిండర్ ఇస్తున్నాం, ఇచ్చేసాం ఆల్రెడీ. ఏం చెప్పామో ఆగస్టు 15కి పూర్తి చేస్తాం. సంవత్సరం రోజుల పరిపాలనలో అసలు ఏమీ చేయట్లేదు అని చెప్పి ప్రతిపక్షం మాట్లాడుతున్నారు. సార్ చేసినట్టు ఇప్పుడు చేసినట్టు 4,000 పెంచలేదా? మీకు తెలీదా? పెంచామా లేదా? డిఎస్సి ఇచ్చామా లేదా? 6,000 రూపాయలు వికలాంగుల పెన్షన్లు ఇస్తున్నామా లేదా? ఏం చేయలేదు. మేము ఏం చేయలేదో చెప్తే దానికి సమాధానం చెప్తాం. డిబేట్కి వస్తే మాట్లాడతాం. పేదోడికి కడుపు నిండుగా అన్నం పెట్టింది వైసీపీ ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు, ఎంతవరకు వాస్తవం? అది ఏం పెట్టారో చెప్పండి. వాళ్ళు ఏం పెట్టారో మేమేం పెట్టలేదు. వాళ్ళు ఏం పెట్టారో చెప్తే దానికి మేము డిబేట్కి వచ్చేదానికి రెడీ. అంటే సూపర్ 6 అన్నారు కదా, ఏ పథకం అమల్లో జనాల్లోకి రావట్లేదు అనే విధంగా మాట్లాడుతున్నారు. సార్ వచ్చేసింది కదా. ఇప్పుడు నెంబర్ 1 ఫంక్షన్లు అధికారంలో రాగానే ముందు చేస్తానది ఫంక్షన్లు ఇచ్చేసాం. గ్యాస్ సిలిండర్లు ఇస్తాను ఇచ్చేసాం. డిఎస్సి చెప్పాం, ఇచ్చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఈ 12వ తేదీ కానీ 14వ తేదీ కానీ తల్లికి వందనం ఇస్తున్నాం. ఇంకా సూపర్ 6లో బ్యాలెన్స్ ఉన్న బస్సు ఆగస్టు 15 ఇస్తున్నాం. అన్నీ ఇస్తున్నాం నాన్న, ఎక్కడికి పోదు.